శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయము. ఈ గ్రంథ రచనకు కారణము పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాలో వివాదము, హేమాడ్ పంతు అను బిరుదు ప్రదానము, గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించి తిని, ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి తిని, ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది. అదే కాక బాబా గారి వింత లీలలును చర్యలును మనసు నాకు ఆనందము కలుగు చేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును, తుదకు పాపములను పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయ మొదలెడి తిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు, అది మనకు సత్యమును ఆధ్యాత్మికమునునైన మార్గమును చూపును. గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత గలవాడను కానని హేమాడ్ పంతు భయపడెను. అతడిట్లనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనసే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణముల నెట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగినైన కాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును, కాని యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించెను. మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవియు యోగీశ్వరుడును అగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహల పడెదరో వారి కోరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాతృనిగా ఉంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరంలో దాసగను యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసగను వ్రాసినవి భక్త లీలామృతమును, సంత కథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీనియందు గలవు. భక్త లీలామృతములోని 31, 32, 33 అధ్యాయములందును, సంత కథామృతములోని 57వ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలను చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక సంపుటము 17 సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్ చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణింపబడినవి. దాసగణ మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించియున్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనాను ప్రశ్నించవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మణులను వెలికితీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగజేయును. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందమును కలుగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును
బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను ఉపదేశకములను అగు బాబా ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించినవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించి తిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము కలుగజేయును. అందుచేత బాబా గారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై ఉంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని. నా ఎంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతి పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని. నా తరపున వారు బాబాతో ఇట్లనిరి: ఈ అన్నాసాహేబు మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనముచే జీవించు పకీరును. నా జీవిత చరిత్ర వ్రాయనవసరము లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియూ జయప్రదముగా చేయలేము. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను. మరియు శ్యామతో ఇట్లు చెప్పదొడంగెను: కథలను అనుభవములను ప్రోగు చేయమనము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయము చేసెదను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడవవలెను. దానిని నా పాదములపై పెట్టవలెను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడేదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహ కృత్యములందును తోడ్పడేదను. వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచునకు కూడా లేకుండునప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకుము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకుము. ఏ విషయము పైనైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. వివాదమనగానే నన్ను హేమాండ్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోవుచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చాందోర్కరులతో నేనెక్కువ స్నేహముతో నుండిని. వారు నన్ను షిరిడీకి పోయి బాబా దర్శనము చేయమని బలవంతము చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసి తిని. ఈ మధ్యలోనేదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమున కడ్డుపడినది. లోనావాలాలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడెను. నా స్నేహితుడు మందులు మంత్రములన్నీయు ఉపయోగించెను, కాని నిష్ఫలమయ్యెను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకొని ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. కాని ప్రయోజనము లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమియూ సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీ ఏలపోవలెను అని భావించి షిరిడీ ప్రయాణమును మానుకొంటిని. కాని కానున్నది కాకమానదు. అది ఈ క్రింది విధముగా జరిగెను. నానాసాహెబ్ చాందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడాయన వసయికి పర్యటనకై పోవుచుండెను. ఠాణా నుండి దాదరుకు వచ్చి అచట వసయి పోవు బండి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను. నాన్న సంతోషదాయకముగాను సమ్మతముగాను ఉండెను. అందుచే ఆ రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయించి తిని సామానులు కట్టుకొని షిరిడీ బయలుదేరి తిని. బాంద్రా నుండి దాదరు వెళ్లి అచట మన్మాడ్ వెళ్ళు రైలు ఎక్కవలెనని అనుకొంటిని. అటులనే దాదరుకు టికెట్టు కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండి ఇక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు
నేను కూర్చొనిన పెట్టిలోనికి హడావుడిగా వచ్చి నా సరంజామానంతయు చూచి ఎక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను. నా ఆలోచన వారికి చెప్పి తిని. వెంటనే అతడు దాదరు స్టేషనులో దిగవద్దని, ఎందుకనగా మన్మాడు మైలు దాదరులో ఆగదని, అదే రైలులో ఇంకనూ ముందుకు పోయి బోరీ బందరు స్టేషనులో దిగమని నాకు సలహా చెప్పెను. ఈ చిన్న లీలయే జరగకుండినచో నేను అనుకునిన ప్రకారము ఆ మరుసటి ఉదయము షిరిడి చేరలేకపోయేడి వాడను. అనేక సందేహములు కూడా కలిగి ఉండెడివి. కాని నా అదృష్టవశాత్తు అది అట్లు జరుగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా నేను షిరిడి చేరితిని. షిరిడీలో నా కొరకు కాకాసాహెబు దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాటేవాడ ఒక్కటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలెనని నాకు ఆత్రము కలిగెను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యాసాహెబ్ నోల్కరు బాబా వాడా చివరన ఉన్నారనియు మొట్టమొదట ధూళీ దర్శనము చేసుకునమని నాకు సలహా ఇచ్చెను. స్నానానంతరము ఓపికగా మరలా చూడవచ్చుననెను. ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తిని. నాలో ఆనందము పొంగి పొరలినది. నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచి తిని. మనస్సుకు సంతుష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను. నాకు షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించి తిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని. వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రమాణము చేసి తిని. నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమన, మనలోనున్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకుంటిని. సాయిబాబాను చూచినంత మాత్రముననే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను. తీవ్ర వాగ్వివాదము. నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబు బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలెనని నేను వాదించి తిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలెను. ఏమీయూ చేయక సోమరిగా కూర్చొను వారికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షమును ఆశ్రయించి తిని. బాటే ఇంకొక వాదమును పట్టుకుని ప్రారబ్ధము తరపున వాదించుచు కానున్నది కాక మానదు. మహనీయులు కూడా ఈ విషయములో ఓడిపోయిరి. మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము. గర్వము కాని అహంకారము కాని మీకు తోడ్పడవు అనెను. ఈ వాదన 1 గంట వరకు జరిగెను. కాని ఇది మిత్తమని ఏమీయూ తేలలేదు. అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించి తిని. వేయేలా వివాదమునకు మూల కారణము అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగెను, వాడాలో ఏమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమాండు పంతు ఏమనుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడి తిని. సాటేవాడ మసీదునకు చాలా దూరముగానున్నది. మా వివాదము గూర్చి బాబాకెట్లు తెలిసెను? అతడు సర్వజ్ఞుడై ఉండవలెను. లేనిచో మా వాదన నెట్లు గ్రహించును? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమాండు పంతు అను బిరుదునకు మూల కారణము సాయిబాబా నన్నెందులకు హేమాండు పంతని పిలిచెనని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రి పంతు అను నామమునకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవ వంశ రాజులకు హేమాద్రి పంతు ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము కలవాడు. చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినాడు. మోడీ భాషను,
ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేన వారికి వ్యతిరేక బుద్ధి కలవాడను, మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకీ బిరుదు వసంగిరో తెలియకుండెను. ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుటకొక యమ్మనియు, నేనెప్పుడునూ అణుకువ నమ్రతలు కలిగి ఉండవలెనని బాబా కోరిక అయి ఉండవచ్చుననియు గ్రహించి తిని. అంతకు ముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చని అనుకొంటిని. భవిష్యత్ చరితను బట్టి చూడగా బాబా పలుకులకు దాబోల్కరును హేమాండు పంతు అనుట గొప్ప ప్రాముఖ్యము కలదనియు, భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్లననియు భావించవచ్చును. ఎలా అనగా హేమాండు పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను. సంస్థానము యొక్క లెక్కలను బాగుగా నుంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మ శరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రయను గొప్ప గ్రంథమును రచించెను. గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమనెనో హేమాండు పంతు వ్రాసియుండలేదు. కాని కాకాసాహెబు దీక్షిత్తు ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకొనిన దానిని ప్రచురించెను. హేమాండు పంతు బాబాను కలిసిన 2వ దినము కాకాసాహెబ్ దీక్షిత్తు బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగెను. బాబా అట్లే అని జవాబిచ్చెను. ఎక్కడకు అని ఎవరో అడుగగా చాలా పైకి అని బాబా చెప్పెను. మార్గమేది అని దీక్షిత్ అడిగెను. అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గమధ్యముననున్న అడవిలో పులులు, తోడేళ్లు కలవని బాబా బదులిడెను. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచోనని కాకాసాహెబ్ అడుగగా అట్లైనచో కష్టమే లేదని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యముననున్న తోడేళ్లు, పులులు, కోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చుననెను. మసీదులో అప్పుడచ్చటనే ఉన్న దాబోల్కరు తన ప్రశ్న కదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను. పరమార్థము నిజముగా గురుబోధల వల్లనే చిక్కుననియు, రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి అణుకువతో ఉండి ఆత్మ సాక్షాత్కారము పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకము అనగా నిష్ఠ, ఓపిక అనగా సబూరి అను 2 గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. 2వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.